హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ లక్కీ చమ్ ఛానల్. ఈ రోజు మనం కొన్ని ఆశ్చర్యకరమైన ఆలయాల కోసం తెలుసుకుందాం. బుద్ధ నీలకంఠ ఆలయం. పేరులో బుద్ధుడు ఉన్న నిజానికి ఇది మహావిష్ణువు వెలిసిన ఆలయం. బుద్ధ నీలకంఠం అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం. ఇది నేపాల్లోని కాఠ్మాండు లోయలో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన మహావిష్ణువు ఆదిశేషుడు పైన శయానమూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం 5 మీటర్లు పొడవైన రాతిలో చెక్కి ఉంది. సహజంగా విష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మాత్రం స్వామి ఎల్లకెత్తలా పడుకొని నింగి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకో ప్రత్యేకమైనది ఏమిటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది. భక్తులతో పాటు పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తోంది ఈ విగ్రహం. 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం 1300 సంవత్సరాల నుంచి నీటిలో తేలుతోంది. ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే, పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ గా కారణం చెప్పలేకపోయారు. మరొక ఆలయం. మన దేశంలో సహజంగా విగ్రహాల్ని, ఆవుల్ని, చెట్లను, వానరుల్ని పూజించడం కామనే. బుల్లెట్ ని దేవుడిలా భావించడం ఎక్కడైనా చూసామా? ఆ వింత గుడి రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను భక్తులకు పూజిస్తారు. లిక్కర్ ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని ఆ గ్రామస్తుల నమ్మకం. దీని వెనుక ఒక నమ్మశక్యం కాని కథ ఉంది. ఈ బైక్ నడిపిన బన్న ఈ గుడి ఉన్న ప్లేస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైక్ ని తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టుకున్నారు. అయితే తెల్లవారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్ లోనే కనిపించిందంట. షాక్ అయిన పోలీసులు మళ్ళీ బైక్ ని తీసుకువెళ్లి ఈసారి గొలుసులతో కట్టేశారంట. అయినా అంతే సేమ్ నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్ లోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారంట. జనం ఈ బైక్ ని పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు. ఇంకా మరొక ఆలయం హజరత్ ఒమర్ అలీ దర్వేష్ మహారాష్ట్రలో ఉంది. ఇది ముస్లిమ్స్ టెంపుల్. సైన్స్ కారణం చెప్పలేకపోయినా మరో విశేషం ఓ బండరాయి మహారాష్ట్ర శివపూర్లోని హజరత్ కమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉంది. ఆ స్టోన్ ముంబైకి 16 కిలోమీటర్స్ దూరంలో పూణే శివార్లో ఆ దర్గా ఉంది. దానికి ఒక ప్రత్యేకత లేదు గాని అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది. కారణం దానితో ముడిపడి ఉన్న అంతుపట్టని మిస్టరీయే. 90 కేజీలు ఆ రాయిని ఒకవైపు పట్టుకొని ఎత్తడం ఎవరి వల్ల కావట్లేదు. అదే 11 మంది కలిసి చుట్టుముగి చూపుడు వేలుతో ఎత్తితే మాత్రం ఈజీగా లెగుస్తుంది. ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు. ఓ సాధువు ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతుంది అని స్థానికుల నమ్మకం. నిధివనం ఉత్తరప్రదేశ్. కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు. ఇది అలాంటిది. ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో ఉంది నిధివనం. రంగమహల్ టెంపుల్. ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడతారని స్థానికుల నమ్మకం. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్లోని మూసివేస్తారు. ఆలయం పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్లోకి వెళితే వాళ్ళు చనిపోతారని, లేదంటే వాళ్లకు చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతుంది. నిధివనంలో ఉండే చెట్లు మెలికలు తిరిగి విచిత్రమైన ఆకారంలో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా పొడిగా ఉన్న ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిని చూసిన వాళ్ళు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటి వరకు రాత్రివేళ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు. అందువల్ల నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై బాలీవుడ్ హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి. మరొక ఆలయం జ్వాలాదేవి టెంపుల్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది. పరమశివుడు భార్య సతీదేవి ఆలయం ఇది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆలయం ప్రాంగణంలో ఉండే జ్వాల 100 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది. దానికి ఇంధనం గాని నూనె గాని పోయకుండానే వెలుగుతుంది. దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. సతీదేవి తండ్రి శివుణ్ణి తిరస్కరించడంతో మనస్తాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుంది. మహావిష్ణువు ఆమె దేహాన్ని 51 ముక్కలుగా చేయగా అవి భూమిపైన వేరువేరు ప్రాంతాల్లో పడ్డాయి. సతీదేవి నాలిక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతుందని స్థానికుల విశ్వాసం. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేశాయి. మరొక ఆలయం వీరభద్ర టెంపుల్. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్ట్ లో చేరింది.
అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్. అయితే ఇక్కడ వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం 80% గాల్లో వేలాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీన్ని నిరూపించేందుకు చాలా మంది దీని కింద నుంచి క్లాత్‌ని పోనిస్తున్నారు. పైన ఎలాంటి సపోర్ట్ లేకుండా భూమిని 20% టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడటం ఒక మిస్టరీగానే మారింది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.